ఈ ప్లాస్టిక్ ఫ్రూట్ బాస్కెట్స్, అలాగే బాటిల్స్, మనం ఈ నీళ్ళ సీసాలు, మంచి డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ పాడేస్తూ ఉంటాం కదండి. ఆ పాడేసే సీసాలని అటు ఇటు కట్ చేసేసి చిన్న చిన్న గొట్టాల్లాగా ఎక్స్టెండ్ చేసేసండి. వాటిని ఇలాగా టమాటా మొక్కలు ఎక్కువ మట్టి ఆ వేరు వ్యవస్థకి అందేలాగా సెట్ చేసి పెట్టానండి. ఆ మొక్కలు చూసారా ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో. మామూలుగా ఈ ఫ్రూట్ బాస్కెట్లో డైరెక్ట్గా మొక్క నాటామనుకోండి, ఆ మొక్క ఆ వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేకండి సరిగ్గా పెరగదు. ఇలాగా ఈ బాటిల్స్ కట్ చేసేసండి, పైన కింద మట్టిలో దించేసి పైన మట్టి నింపేశానండి. దాంతో మట్టి శాతం పైదాకా వచ్చినట్టు అయిందనమాట. ఎక్కువ మట్టిలో మొక్క పెట్టినట్టు అయిందండి. దాంతో చక్కగా మొక్క ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో చూడండి. ఈ మొక్కలన్నీ కూడా హెల్తీగా పెరగడంతో పాటు అప్పుడే పూత కూడా మొదలైపోయింది. ఒక్క బాస్కెట్లోనూ 4 మొక్కలు వేసానండి. 4 ఈ 2 కుండీల్లో అయితే 3 మిగిలినవి. వీటన్నిటిలోనూ 4 అలాగే ఉన్నాయండి. ఆ 4 కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పోషకాలన్నీ సారవంతంగా అందుతున్నాయి అనడానికి గుర్తుగా ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో చూడండి. మామూలుగా ఈ ఫ్రూట్ బాస్కెట్లో మనం ఎన్న మొక్కలు వేసినా హెల్తీగా పెరగవండి. అంటే ఏవో చిన్న చిన్న మొక్కలు తప్పించి ఇలాగా కాయగూర మొక్కలకి పెద్దగా సూట్ కావు. అటువంటిప్పుడు ఇలాగ మనం ఆ మట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా వేయగలిగేలాగా ఈ చిన్ని ఐడియాతోటి ఏదన్నా సెట్ చేసామనుకోండి, మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. అవి కూడా మంచి దిగుబడిని ఇస్తాయండి. ఈ మొక్కల్లో ఈ పక్కనే డిసెంబరాలు ఉన్నాయి కదండి. ఈ డిసెంబరాలన్నీ పడి లేస్తున్నాయి అన్నమాట. ఆ చిట్టి మొక్కలు ఇవన్నీ అయ్యే. ఇవన్నీ కూడా నేను గ్లాసుల్లోకి రీపాట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఈ మొక్కలు అలాగే ఉంచేస్తామనుకోండి, ఆ ఉన్న సారాన్ని ఇవి తీసేసుకుంటాయి. అందుకని ఈ మొక్కలు కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఇలా చిన్న గ్లాసుల్లో పెట్టండి. అవసరమైన వాళ్ళకి ఇవ్వడం ఏదో ఒకటి ఆలోచించాలి. ఇలాగా నేను ఎలా సెట్ చేశాను ఏంటి అన్నది డీటెయిల్డ్గా నేను పెద్ద వీడియో చేశానండి. ఆ వీడియో ఆ లింకు దీనికి యాడ్ వీడియో కింద నేను ఈ షార్ట్కి దాన్ని పెడతాను. వీలైతే ఆ వీడియో కూడా చూస్తాయండి. ఈ టమాటా మొక్కలు ఎలా పెంచుకోవాలి ఏంటన్నది సవివరంగా మీకు తెలుస్తుందండి. వృధాగా పోయే వాటితోటి అందంగా మొక్కలు ఎలా పెంచుకోవాలో చూశారు కదా.